పాంప్లెట్ ఇచ్చే ముందు నమస్తే అన్న. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు తీసుకొని వచ్చి మీ అందరికి కూడా వినిపించుకుంటున్నాడు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన మన సునీల్ అన్న నాయకత్వంలో జరిగినట్టు అని చెప్పి ఒకసారి మీరు అందరికి కూడా గుర్తు చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు శంకారావం ప్రచారం సూపర్ 6లో భాగంగా చిలుకూరు మండలం పారిచర్ల వారి పాలెంలో ఈరోజు ఈ యొక్క శంకారావం సంబంధించినటువంటి పాంప్లెట్స్, అలాగే ఇంటింటికి వెళ్ళి ఓటీపీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి సూపర్ 6 సంబంధించినటువంటి వివరించి అందరికి కూడా మా నాయకులు పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా ఇక్కడ కలిసి ఇంటింటికి పోవడం జరిగింది. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ముస్లిం సోదరులు అయితే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎంతో షాజీ మందిలు ఎన్నో కట్టేయడం, అలాగే ఇమాం మౌజులకు కూడా వాళ్ళకి జీతాలు ఆండ్రోరియం గౌరవ వేతనాలు ఇవ్వడం, అలాగే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏ మసీదు పైన కూడా దాడులు లేవు, ఏ ముస్లిం పైన కూడా దాడులు లేవని వాళ్ళే గుర్తు చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మసీదుల పైన దాడులు, అలాగే ముస్లిమ్స్ పైన దాడులు. కర్నూలులో అయితే ఒక ముస్లిం అతను వైఎస్ఆర్సీపీ నాయకుల వేధింపు భరించలేక మొత్తం కుటుంబం ఆత్మహత్య రైలు కింద పడి చనిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అందరం కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం. ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడే ఉమ్మడి ప్రభుత్వానికి మేము మద్దతిస్తానని అందరూ కూడా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేసిన అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాల 9 నెలల్లో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క తట్ట మట్టి కూడా వేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ ఉన్న సిమెంట్ రోడ్డు కూడా
చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోది. ఈ యొక్క పారిచార వారి పాలెంలో వేసిన ప్రతి సిమెంట్ రోడ్డు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు తప్ప ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక చిన్న పని కూడా జరగలేదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 140 నుంచి 150 సీట్లు ఈరోజు ఉమ్మడి మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏర్పడడం ఖాయం అని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే ముఖ్యంగా గడప గడపకి అంటే ఇంటింటికి పోతుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా మేము వేసినటువంటి రోడ్లే. అయితే పాపం వాళ్ళకి అర్థం కావట్లే, ఎమ్మెల్యే ఎవరో తెలియట్లే వాళ్ళకి. నన్ను అడుగుతున్నారు మళ్ళీ, ఏమో ఈ రోడ్డు లేదు, ఈ లైట్ లేదని. అమ్మ నేను కాదమ్మా, నేను ఓడిపోయినాను స్వామి, ఆ గెలిచిన అతను ఎక్కడ పోయాడో తెలియదమ్మా అంటే, మాకు అవన్నీ మాకు కనిపించేది నువ్వే కదంటే ఇన్ని అడుగుతా ఉంటున్నారు. సరే అయినా కానీ పడుతున్నాను. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది, అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చాలామంది పాపము మా ఫంక్షన్లు కొట్టేశారయ్యా, మాకు అన్యాయంగా ఉందని చెప్తున్నారు. నిజంగా అయ్యో అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడే ఈ ఊర్లో ఒక ఇంటికి వెళ్తే ఆల్రెడీ ఆమె జగనన్న ఇచ్చినటువంటి ఒక పత్రం ఒకటి ఇచ్చింది మాకు. అయ్యా దీంట్లో మాకు ఇల్లు ఇచ్చినట్టుంది, మేము వాలంటీర్ని అడిగాము, మా ఇల్లు ఏదైనా మేము బాడిగింటూ ఉన్నాం అని చెప్పి చూపించింది. అంటే అన్యాయం. ఇట్లా ఈ విధంగా ఈ పారిచార వారి పాలనలోనే తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చి మేము ఇల్లు ఇచ్చామని చెప్పి ఇల్లీగానే ఇల్లు ఇచ్చామని చెప్పి వాళ్ళ దాంట్లో నమోదు చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా వాలంటీర్లకి నా విన్నపం, అయ్యా మీ వాలంటీర్ సోదరులారా, మిమ్మల్ని ఎవరు కూడా మీ యొక్క ఉద్యోగాల నుంచి తీరు. మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరికి కూడా మీకు ఇప్పుడు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. మేము 10,000 రూపాయలు చేస్తాం. అలాగే గవర్నమెంట్కు సంబంధించినటువంటి అన్ని అలవెన్స్లు కూడా మీకు ఇప్పిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టాం, మిమ్మల్ని బాగా చూసుకుంటామని చెప్పి మరొకసారి వాలంటీర్లకి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లా కాకుండా మరీ విచ్చలవిడిగా మీరు వైఎస్ఆర్సీపీ కడపత్రాలు ఎత్తుకొని ఇంటిని తిరిగితే మాత్రం దానికి ఎవరు దేవుడు కూడా కాపాడలేడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి వాలంటీర్స్ ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ఇది మన డబ్బు, గవర్నమెంట్ డబ్బు మీకు ఇస్తున్నది. 5,000కి ఇచ్చి మీ దగ్గర విటి జాగిరి చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కళ్ళు తెరవండి. మీరు ఖచ్చితంగా ఇంక 2 నెలలే ఉంది. ఇంక ఎలక్షన్ నోటిఫికేషన్ రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. తర్వాత అంతా కూడా మీరు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అంతా మేము కూడా అదే పరిస్థితిలో ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కొంతమంది అధికారులు మమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసి ఇబ్బంది గురి చేయాలని చెప్పి చూస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు, పన్నాగాలు పండుతున్నారు. మేము కూడా తెలియజేస్తున్నాం, మీరు ఎన్ని పన్నాగాలు పడినా, ఎన్ని ప్లాన్ చేసినా మేమేది అదిరేది బెదిరేది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎస్పెషలీ ఇది గూడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఈ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో అధికారులందరూ కూడా కొంతమంది పెద్ద రాజకీయ నాయకులు మాటిని ఎట్లయినా సరే సునీల్ కుమార్ని కట్టడి చేయాలా, ఎట్లయినా సరే సునీల్ కుమార్ని లాస్ట్ 4 రోజుల్లో ఏదో ఒకటి చేయాలన్నటువంటి పన్నాగం పండుతున్నారు. ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నేనుగా ఒక అభ్యర్థిగా నాకేమైనా జరిగితే దీనికి ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నాకే కాదు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మా పార్టీ అధ్యక్షులు కానీ, జిల్లా కమిటీ వారికి కానీ, సాధారణ కార్యకర్త కానీ ఏమైనా జరిగితే ఇది కేవలం ఆ అధికారుల యొక్క వన్ సైడ్ చూడనని చెప్పి నేను తెలియజేస్తూ, దయచేసి ఎన్నో ప్లాన్స్ చేసుకుంటున్నారు, ఆ ప్లాన్స్ అన్నీ కూడా దయచేసి మానవని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి పనులు కానీ మీరు చేస్తుంటే మాత్రం మేము ఖచ్చితంగా మీ పైన ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేయాల్సి అవసరం వస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీని ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా ఈడ గెలుస్తామనేటువంటి అందరిలో కూడా ప్రజల్లో కూడా ఉన్నటువంటి భావాన్ని ఏ విధంగా అయినా సరే దాన్ని ఓడించాలా, సునీల్ కుమార్ని కట్టడి చేయాలి, సునీల్ కుమార్ని ఏదో విధంగా ఇరిగించాలని చెప్పి మీ యొక్క ప్లాన్స్ అన్నీ కూడా నేటి నుండి ఈ యొక్క గూడూరులో మొదలైనవి. కాబట్టి దయచేసి ఇలాంటి ప్లాన్లు వేసినా, నాకు ఏదైనా జరిగినా ఆ ఉన్నతాధికారులే కారణం అని చెప్పి నేను తెలియజేస్తాను.